ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం ఇప్పటికే విశాఖపట్నం విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ. రాయలసీమ రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్గా అనంతపురం జిల్లా, హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తూ ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తూ ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్గా తయారైనాయి. శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి.